హాయ్ గైస్, మనకి ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్ అయితే రాబోతుందన్నమాట. అంటే మనకి ఈ మంత్ 8న ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అనేట్లయితే మీకు ఎర్లీగా 24 అవర్స్ ముందే మీకు యాక్సెస్ అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ప్లస్ మెంబర్స్ లేని వాళ్ళు 8న అయితే కొనాలి. అంటే మనకి ఎప్పుడైతే ఈ సేల్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి కొనాలన్నమాట. ఇంకా వేరే దారి అయితే ఉండదు. సో ప్రజెంట్ అయితే నేను ఒక 4 బ్రాండ్స్ అయితే పిక్ చేశాను చెప్పొచ్చు. ఫస్ట్ అయితే సామ్సంగ్, సెకండ్ అయితే రెడ్మీ, ఆ తర్వాత చూడండి ఇన్ఫినిక్స్, తర్వాత అయితే మోటరోలా. ఇలా నేను 4 బ్రాండ్స్ నుంచి కొన్ని మొబైల్స్ అయితే పిక్ చేసి పెట్టాను. అవి ఈరోజు మీకు అయితే చెప్తాను. ఫస్ట్ మనం సామ్సంగ్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సామ్సంగ్ గెలాక్సీ A37 5G మొబైల్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా అయితే 36,499 రూపీస్కి అయితే రాబోతుంది అనమాట. నెక్స్ట్ మొబైల్ చూడండి సామ్సంగ్ గెలాక్సీ A57 5G అనమాట. ఈ మొబైల్ ప్రైస్ అయితే 51,499కి అయితే రాబోతుంది. ఓవరాల్గా ఇది కూడా 51,500కి అయితే రాబోతుంది చెప్పొచ్చు. మనకి ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. గెలాక్సీ S26 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇది బేస్ వేరియంట్. ఇది మనకి ఎగ్జాక్ట్గా 79,999 అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్గా 80,000 ప్లస్ అయితే మీకు పడుతుంది ఓవరాల్ ప్రైస్ అయితే. ఆ తర్వాత చూడండి ఇంకో ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట గెలాక్సీలోనే, సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. ప్రైస్ మనకి ఇది ఏకంగా 1,30,999 అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఓవరాల్గా 1,31,000 అలా అయితే ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కోసం చూస్తున్నట్టయితే మీకు ఒకసారి డీల్ అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ మొబైల్ అయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A36 5G అని చెప్పొచ్చు. 26,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 27,000 ప్లస్ అయితే మీకు ఉంటుంది ఓవరాల్ ప్రైస్ అయితే. తర్వాత అయితే బడ్జెట్ మొబైల్ అనమాట, చాలా తక్కువ ఉంటుంది, అండర్ 15,000 లోపల. సామ్సంగ్ గెలాక్సీ F706 ఈ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఏకంగా 14,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 15,000 ఆ సెగ్మెంట్లో మీకు అయితే వస్తుందని చెప్పొచ్చు. నేను ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీలో బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు అన్ని డీల్స్ అయితే మీకు చెప్పాను. నెక్స్ట్ అయితే షామీ నుంచి ఏదైనా మంచి మొబైల్ కొనాలనుకుంటే నేను కొన్ని మొబైల్స్ చెప్తాను షామీ నుంచి, అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ చూడండి రెడ్మీ నోట్ 15 SE అని చెప్పొచ్చు. ఇది మనకి రీసెంట్ టైమ్స్లో లాంచ్ అయింది. ఇది మనకి ఎగ్జాక్ట్గా 21,999 అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్గా 22,000 ఆ సెగ్మెంట్లో అయితే మీకు ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ చూడైతే రెడ్మీ A7 Pro అని చెప్పొచ్చు. మనకి ఎగ్జాక్ట్గా 13,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 14,000 అలా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే రెడ్మీ నోట్ 14 Pro Plus 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా 28,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 29,000 అలా ఉంటుంది. మనకి ఆ తర్వాత చూడైతే రెడ్మీ 15A అని చెప్పొచ్చు. ఇది మనకి ఆల్మోస్ట్ బడ్జెట్లో వస్తుంది అనమాట, మరి ప్రైస్ అయితే ఎక్కువ ఉండదు. ఇంకా మనం మోటరోలా బ్రాండ్కి అయితే వెళ్దాం. సో నేను మోటరోలాలో కొన్ని మొబైల్స్ అయితే చెప్తాను, వీటి లేదని మీకు సూట్ అవుతుందని చెక్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ చూడైతే మోటో G37 పవర్ అనమాట. మేజర్ మనకి మోటో G సిరీస్లో పవర్తో ఉంటాయి చూడండి మొబైల్స్, అవి చాలా బాగుంటాయి అనమాట మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో. మనకి ఓవరాల్గా 13,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 14,000 ప్లస్ అయితే మీకు ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మోటో G37 5G మొబైల్ అనమాట. ఎగ్జాక్ట్గా 12,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 13,000 ప్లస్ అయితే మీకు ఉంటుంది అనమాట రౌండ్ ఫిగర్గా. నెక్స్ట్ అయితే కొంచెం బడ్జెట్ పెంచుదాం, 20,000 అలా అయితే వెళ్దాం. మోటో ఎడ్జ్ 60 Pro అనమాట. ముఖ్యంగా 28,999 అయితే రాబోతుంది. ఈ మొబైల్లో స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మేజర్గా ప్రాసెసర్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం అయితే ఇంప్రూవ్ చేస్తారనమాట మోటో ఎడ్జ్ 60 Proలో. నెక్స్ట్ అయితే మోటో G57 పవర్ అని చెప్పొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా 21,999 అయితే రాబోతుంది. 22,000 అయితే ఉంటుంది అనమాట రౌండ్ ఫిగర్గా. ఆ తర్వాత అయితే మోటో G06 పవర్ అనమాట. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది ఈ మొబైల్. అంటే మనకి బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. గ్యాస్ ఇది ఎగ్జాక్ట్గా 12,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 13,000 ప్లస్ అయితే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ ప్రైస్. ఇంకా మన మోటోలో లాస్ట్ మొబైల్ చూడటైతే ఇది మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. మోటో ఎడ్జ్ 70 Pro Plus అని చెప్పొచ్చు. ఇది మనకి ఎగ్జాక్ట్గా 44,999 అయితే రాబోతుంది. 45,000 అలా అయితే ఉంటుందని చెప్పొచ్చు. గైస్ నేను ఇప్పుడు మోటోలో కొన్ని మొబైల్స్ చెప్పా కదా, ఇవన్నీ కూడా మనకి ఫ్రీడమ్ సేల్స్లో ఆఫర్స్కి వచ్చేవి అనమాట. లాస్ట్ బ్రాండ్ చూడటైతే ఇన్ఫినిక్స్ అనమాట. నేను ఇన్ఫినిక్స్లో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ చెప్తాను బెస్ట్ అవి కూడా మీరైతే పిక్ చేసి పెట్టుకోండి. కానీ ఫస్ట్ అయితే బడ్జెట్ అనమాట. సో అండర్ 15,000 లోపల ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా 11,999 అయితే ఉంటుందని చెప్పొచ్చు. అంటే బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. గైస్ ఇంక నెక్స్ట్ మొబైల్ చూడైతే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT 30 Pro 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఎగ్జాక్ట్గా 26,999 అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మొబైల్ చూడైతే ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా 22,999 అయితే రాబోతుంది. 23,000 అలా అయితే ఉంటుంది రౌండ్ ఫిగర్ ప్రైస్ అయితే. నెక్స్ట్ అయితే ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro అనమాట. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది, చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఐఫోన్ థీమ్ ఉంటుంది అనమాట, ఇది బ్యాక్ ప్యానల్ అంతా. కానీ ఇది మనకి ఎగ్జాక్ట్గా 31,999 అయితే రాబోతుంది. 32,000 అలా అయితే ఉంటుంది. అన్ని బ్రాండ్స్ నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్స్ చెప్పా కదా, ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా మనకి ఫ్రీడమ్ సేల్స్లో ఆఫర్స్కి అయితే వస్తాయని చెప్పొచ్చు. కాకపోతే మీ దగ్గర ఉండాల్సిన కార్డ్ ఏమంటే SBI కార్డు ఉంటే 10% వరకు మీకు ఇన్స్టెంట్గా డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా ఆల్టర్నేటివ్గా కార్డ్స్ ఉంటాయి అనమాట, HDFC కార్డ్, యాక్సిస్ కార్డ్, ఇవన్నీ కూడా పెడితే మీకు కొంచెం ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.